నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, నా కీమోలు రేడియేషన్ అన్నీ అయినాయండి. దేవుడిని ఆశ్రయించుకొని నేను విశ్వాసంతో నేను దేవుణ్ణి నమ్ముకొని దేవునిలోకి ఎదిగానండి. నేను డాడీ గారు, మమ్మీ గారు నాతో చెప్పే మాటలు నాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తున్నాయండి. డాడీ గారు నాకు క్యాన్సర్ లేదు, ఏమీ లేదని పోయిన నెల కాకుండా అంతకు ముందర నెలలో నేను డాడీ ఇలాగా జెన్యున్గా క్యాన్సర్ ఉంది అని అంటున్నారు డాడీ. జెనెటిక్ టెస్ట్ చేశారు, నాకు ఇలా వంశపారపర్యంగా వస్తుందని అన్నారు. కానీ డాడీ గారు నన్ను పేరుతో పిలిచి, అసలు నీకు ఏ క్యాన్సర్ ఉండదమ్మా, మొత్తం అంతా నీకు దేవుడు కాల్ చేశారని చెప్పి నాకు దేవుడు మాట్లాడారు. నీ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ని యేసయ్య రిమూవ్ చేయబోతున్నాడు, తీసివేయాలి. ఒక బ్రెస్ట్ తీసేశారు. దేవుడిని బాగు చేస్తున్నాడు. ఈరోజు నువ్వు స్వస్థత పొందుకొని తిరిగి వెళ్ళబోతున్నా. నువ్వు స్వస్థత పొందుకున్నా, నీ ప్రేమను దేవుడు తాకుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ కాలంలో కూడా బలహీనత ఉందని చెబుతున్నాడు. అవునా? అదుగో ఆ కాలం, ఆ పట్టలో ఉన్న ప్రేగులను నీ ఛాతీని లోపల ఉన్న క్యాన్సర్ కణాలన్నిటినీ తాకుతున్నాడు దేవుడు. I pray in the mighty name of Jesus, be healed. In the name of Jesus, remove every sickness. I command it in the mighty name of Jesus. నేను ఎంతో సంతోషించాను. ఆయన డాక్టర్ల దగ్గరికి వెళ్తే మెడిసిన్ వాడాలని చెప్పనన్నారు. ఆ మెడిసిన్ ఒక 18 రోజులు వాడితేనే నా బాడీ సహకరించలేదండి. చాలా గొంతు పూడుకుపోయి నొప్పి వచ్చేసి మనిషిని చాలా డీలా అయిపోయి దాని ద్వారా థైరాయిడ్ కూడా అటాక్ అయింది. అయినా నేను వాళ్ళేనని చెప్పి నేను హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఆపేశానండి. వాళ్ళు తిట్టారు, అయినా సరే నాకు దేవుడు ఉన్నాడు, నాకు ఏమీ అవసరం లేదనుకోని మనసులో టాబ్లెట్లు మొత్తం ఆపేశాను. ఒక మంత్ తర్వాత రమ్మన్నారు, వెళ్ళాను. వెళ్తే మళ్ళీ థైరాయిడ్ టెస్ట్ చేసి మళ్ళీ థైరాయిడ్ ఉందమ్మా లైట్గా అని మెడిసిన్ వాడాలి అన్నారు. నేనైతే వాడలేను, నా వల్ల కాదండి, నా బాడీ సహకరించట్లేదు, నేను మెడిసిన్ అయితే వాడలేనని చెప్పాను. అయినా సరే అయితే నీకు ఫ్రీగా వచ్చే ఏవి రావు అన్నారు. అయినా పర్వాలేదని బయటికి రాసిచ్చారు. 20 డేస్కే 15,000 అడిగారు మెడిసిన్. నేను దేవుని మీద భారం వేశాను. నేను అంత స్తోమత లేనిదాన్నండి. నేను కష్టపడితే కానీ నాకు జరగని బ్రతుకు నాది, ఒంటరి జీవితం నాది. అయితే నాకు దేవుని మీద భారం వేసి, డాడీ యేసయ్య ద్వారా నాకు ఇలాగ మేలు కలగాలని చెప్పి మొన్న 10వ తారీఖున పరిశుద్ధాత్మ ప్రవాహ తైలాభిషేక ఆరాధనకి వెళ్ళానండి. మనసులో ప్రేరేపణ కలిగి వెళ్ళాను. అక్కడ డాడీ గారు వాటర్ చల్లేటప్పుడు నా మొహం మీద వచ్చి పడితే నల్లగా చీకటిగా ఉండి బయటికి వెళ్ళిపోయినట్టు అయిపోయింది. ఎంతో విశ్వాసంతో నేను ఇంకా ఏ మెడిసిన్ వాడకూడదని దేవుణ్ణి ఆశ్రయించాను. ఇప్పుడు అంత డబ్బులు పెట్టి నేను వాడే ఇది కూడా లేదు. నాకు ఆ ప్రేరాయిలు, దేవుని ప్రేరాయిలు తీసుకెళ్ళి రోజు అదే ఈ ప్రేరాయిలే నాకు నా ఒంట్లో మొత్తం నరాల్లో కూడా అన్నిటినీ కాల్చివేసి నీ సాక్షిగా నన్ను నిలబెట్టుకోమని అడిగాను. జెనెటిక్ టెస్ట్ ఏంటి, బెడ్ స్కానింగ్ ఏంటి, ప్రతి దాంట్లో నార్మల్ రిపోర్ట్లు వచ్చినాయి. దేవుడు చేసిన గొప్ప కార్యానికి వందనాలు చెల్లిస్తూ ఈ చిన్న సాక్ష్యం దీవించి ఆశీర్వదించమని గట్టిగా చెప్పండి కూడా ప్రభు స్తోత్రం చెప్దామా. ప్రియ సహోదరి జానకి గారి ఒక జీవితంలో దేవుడు చేసిన అద్భుతమైన కార్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మరి నిజంగా బిడ్డకి చాలా సివియర్ పరిస్థితి, చాలా క్రిటికల్ పొజిషన్ ఉంది. మరి హెర్నియా ఆపరేషన్ జరిగింది. అలాగే తనకు గర్భసంచిలో గడ్డలు రావడాన్ని బట్టి ఆపరేషన్ జరిగింది.
అది క్యాన్సర్ ఏమో అని చెప్పి డాక్టర్స్ కిమోస్ కానీ అవన్నీ ఇవ్వడం జరిగింది. అలా అంటే వాస్తవంగా అవన్నీ పెడుతున్నప్పుడు చాలా భయంకరమైన పరిస్థితిలోనికి బిడ్డ వెళ్ళిపోయి ఉన్నారు. తనకంటూ ఎవరు లేరు, ఒంటరి పోరాటం. మరి అటువంటి పరిస్థితుల్లో ఈ తైలాభిషేక ఆరాధనకు వచ్చి ఇక్కడ అందించబడుతున్న వర్తమానాల ద్వారా కృంగిపోయిన స్థితిలో ఆదరణ పొందుకుంటూ బలపరచబడుతూ వచ్చారు. మరి దైవ సేవకులు కూడా తన పరిస్థితి చెప్పి ఉన్నారు. అయితే డాక్టర్ మరలా అన్నారట, క్యాన్సర్ టెస్ట్ చేయాలి, మీకు జనరిక్ టెస్ట్ చేయాలి అని చెప్పి, క్యాన్సర్ ఏమో అనుకుంటున్నాం, టెస్ట్ చేయాల్సిందే అని చెప్పి డాక్టర్స్ అన్నప్పుడు దైవ సేవకుల దగ్గరకు వచ్చినప్పుడు తైలాభిషేక ఆరాధనలో దైవ సేవకులు చెప్పారు కదా, నీకు క్యాన్సర్ ఉండదు, ఏముండదు, అన్ని రిపోర్ట్స్ నార్మల్ వస్తాయి, వెళ్ళిరా అని చెప్పి దైవ సేవకులు మరి తైలాభిషేక ఆరాధనలో తైలం పెట్టి ప్రేయర్ చేయడం జరిగిందండి. అద్భుతమైన రీతిగా ఆ బిడ్డ సాక్ష్యం ఇస్తున్నారు. మరి ఆ జెనెటిక్ టెస్ట్ అవన్నీ కూడా చేసినప్పుడు అన్నీ కూడా మరి క్యాన్సర్ లేదని, అన్ని నార్మల్ రిపోర్ట్స్ వచ్చినాయి అని బిడ్డగా సాక్ష్యం ఇస్తున్నారండి. మరి అలాగే పరిశుద్ధాత్మ తైల ప్రవాహ వేడుకలు భద్రాచలంలో, సారపాక భద్రాచలంలో జరుగుతున్నప్పుడు మరి చివరి దినాన బిడ్డ అటెండ్ అవ్వడం జరిగింది. ఆ బిడ్డ చెబుతున్న మాట ఏంటంటే, దైవ సేవకులు ప్రార్థిస్తూ వాటర్ అనాయింటింగ్ చేశారు. చివరిలో ఆ వాటర్ తన మీద ఎప్పుడైతే పడిందో వెంటనే తనలో ఉన్న చీకటి ప్రభావం అంతా కూడా తొలగిపోయింది. అప్పటి నుంచి నేను చాలా ఫ్రీగా ఉన్నాను, నెమ్మదిగా ఉన్నాను, సంతోషంగా ఉన్నానని బిడ్డ సాక్ష్యం ఇస్తున్నారు. నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు, ఈరోజు నేను బ్రతికి ఉన్నానంటే కేవలము యేసయ్య కృప మాత్రమే అని వారు సాక్ష్యం ఇస్తున్నారండి. మరి తనను సజీవుల లెక్కలో, మరి తనకు ఆరోగ్యం ఇచ్చి సజీవుల లెక్కలో ఉంచిన దేవాది దేవునికి గట్టిగా చప్పట్లు కూడా దేవునికి మహిమ పరుద్దామండి. ప్రైజ్ ది లార్డ్.